ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరుపతికి చెందినటువంటి టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి కుటుంబం మీద వచ్చినటువంటి ఒక భారీ ఆరోపణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పరిధిలోని సర్వే నెంబర్ 478లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ అప్రూవ్డ్ ప్లాట్లో భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులు అక్రమంగా చొరబడ్డారు అని అధికారులు పేర్కోవడం జరిగింది. అక్కడ యంత్రాల సహాయంతో కొన్ని మామిడి మొక్కలను కూడా ధ్వంసం చేసి తమ సొంత పొలానికి దారి చేసుకునేందుకు రోడ్డు వేసుకున్నారని, తద్వారా అధికార దుర్వినియోగానికి వీళ్ళందరూ కూడా పాల్పడ్డారు అనేది ఆరోపణ. ఈ ఘటన మీద వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్ జారీ చేసిన ఈ లిఖితపూర్వక ప్రొసీడింగ్స్ని సవాల్ చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన భార్య రేవతి, కుమారుడు అభినయ్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. వాళ్ళు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఈ పిటిషన్ విచారించినటువంటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రావు కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మీద తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అసలు ఒక ప్రైవేట్ లేఅవుట్కి సంబంధించినటువంటి భూ వివాదంలో కలెక్టర్ జోక్యం చేసుకోవడం ఏంటి అని కోర్టు ప్రశ్నించడం అనేది జరిగింది. ప్రైవేటు వ్యక్తుల యొక్క స్థల వివాదాల్లో తలదూర్చేటువంటి అధికార పరిధి కలెక్టర్కి ఎక్కడి నుంచి వచ్చింది అని న్యాయమూర్తి అడగడం అనేది జరిగిందని చెప్తున్నారు. ప్రైవేట్ లేఅవుట్ యొక్క యజమాని నేరుగా వచ్చి ఎలాంటి ఫిర్యాదు చేయనప్పుడు కలెక్టర్ నేరుగా స్పందించి పోలీసులకు ఆదేశం ఇవ్వడం వెనక ఉన్నటువంటి వ్యవహారం ఏంటి అని కోర్టు ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా కలెక్టర్ తన అధికార ప్రొసీడింగ్స్లో వాడినటువంటి భాష మీద కూడా న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డిని, ఆయన అనుచరుల్ని గూండాలు అనే ప్రొసీడింగ్స్లో కలెక్టర్ పేర్కొనడం మీద కోర్టు నిజంగా విస్మయం చెందినట్టుగా బిహేవ్ చేసింది. ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారి హోదాలో ఉంటూ ఏ ఆధారాలు చూసుకుని ఎదుటివారిని గూండాలు అని సంబోధించారు మీరు అని కోర్టు ప్రశ్నించడం అనేది జరిగింది. అధికారులు ఇలాంటి పదజాలాన్ని వాడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అంటూ కూడా స్పష్టం చేసింది కోర్టు. ఈ వ్యవహారంలో పోలీసుల యొక్క తీరు మీద కూడా న్యాయమూర్తి కొన్ని చమత్కారమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసు నమోదు చేయమని కలెక్టర్కి లేఖ రాస్తే పోలీసులు ఏకంగా కలెక్టర్ని ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుగా పేర్కొనడం చాలా విడ్డూరంగా ఉందని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. జడ్జి గారు, రెవెన్యూ శాఖ తమ పోలీస్ శాఖ కాదు కాబట్టి పోలీసులు కలెక్టర్ని ఫిర్యాదుదారుగా చేర్చారా అని కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ ఎస్పీని ఫిర్యాదుదారుగా పెట్టాలి అంటే కింది స్థాయి పోలీసులకి అంత ధైర్యం ఉండదు కాబట్టి కలెక్టర్ పేరుని పెట్టేసి ఉంటారులే అని సరదాగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది కోర్టు. చివరిగా ఈ పిటిషన్ మీద హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అల్టిమేట్గా కలెక్టర్ జారీ చేసినటువంటి ప్రొసీడింగ్స్ని కన్సిడర్ చేస్తే కరుణాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి తొందరపాటు కఠిన చర్యలు తీసుకోవద్దు అని పోలీసులను కోర్టు ఆదేశించడం జరిగింది. అయితే పోలీసులు ఏవైనా చేయొచ్చు కాబట్టి పిటిషన్ల విచారణకి ఎప్పుడైనా పిలవచ్చు కాబట్టి మీరు విచారణకి వెళ్ళాలి అని కూడా చెప్తూ కేసు ముగించింది కోర్టు. కలెక్టర్ ప్రొసీడింగ్స్ వెనుకున్నటువంటి లొసుగుల్ని హైకోర్టు ఎండగట్టడంతో ఈ వివాదం కొన్ని కొత్త మలుపులు తిరుగుతూ ముందుకెళ్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కామెంట్